మార్నింగ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ప్రతిదినము ప్రభుతో అనే చిన్న కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రి, మీ వందనాలనైనా ఈ యొక్క ప్రతిదినము ప్రభుతో అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మీరు మాతో మాట్లాడుతున్నందుకే వందనాలు. మీ మాటలు వినాలని ఆశతోనూ ఆసక్తితోనూ ఎదురు చూస్తుంటున్న ప్రతి ఒక్కరితో మీరు ఇంకనూ దేవా బలముగా, శక్తివంతంగా, ప్రభావభరితంగా మాట్లాడి వారి యొక్క జీవితాలను ఆత్మీయంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ప్రస్తుత దినాలలో లోకములో ఉంటున్న మనకు చాలా ప్రయారిటీస్ ఉంటా ఉన్నాయి. చాలా వాటి మీద మనం ప్రాధాన్యత కలిగిన వారంగా ఉంటా ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని కోరుకుంటూ, ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద మక్కువ చూపుకుంటూ, ఇదిగో నా ప్రయారిటీ ఇది, నా ప్రయారిటీ ఇది అని కొన్నిటిని మనమే నిర్ణయించుకున్న వారంగా, ఇవ్వకూడని వాటికి కూడా అత్యధికమైన ప్రయారిటీని ఇస్తూ బ్రతుకుతుంటున్న వారంగా ఉంటా ఉన్నాం. తినడానికి, మంచి మంచి బట్టలు ధరించడానికి, మంచి మంచి గృహాలలో నివాసం చేయడానికి మన యొక్క ప్రాధాన్యతలను మనము ప్రతిసారి కూడా మార్చుకుంటూ, వాటికి అనుగుణంగా మనము నడుచుకుంటూ వెళ్తున్న వారంగానే ఉంటా ఉన్నాం. ఈ లోకంలో మానవుని యొక్క ప్రయారిటీస్ డిఫరెంట్ గా ఉంటా ఉన్నాయి. అయితే దేవుణ్ణి ఎరిగిన వారంగా మన ప్రయారిటీ ఏమై ఉండాలి, మన ప్రాధాన్యత ఏమై ఉండాలి? నిజంగా ఈ లోకపరమైన అంశాల పట్ల మనము, ఈ లోకపరమైన అంశాలకు మనము ప్రయారిటీని ఇస్తూ బ్రతకాలనా, లేకపోతే పరలోకానికి అత్యధికమైన ప్రయారిటీని ఇస్తూ బ్రతకాలనా? దేవునికి ప్రయారిటీ ఇచ్చేవారంగా మనం ఉండాలనా, ఈ యొక్క లోకానికి ప్రయారిటీ ఇచ్చేవారంగా మనం ఉండాలనా? అశాశ్వతమైన వాటికి అత్యధికంగా ప్రయారిటీ ఇస్తూ శాశ్వతమైన వాటిని పక్కన పెడుతుంటున్న వారంగా మనం ఉంటా ఉన్నాం. సో మన యొక్క జీవన విధానానికి అనుగుణంగా ఈ లోకంలో లోకపరమైన అంశాలలో మనము ప్రాధాన్యతను అత్యధికంగా కలిగిన వారంగా ఉంటా ఉన్నాము. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏమని సెలవిస్తా ఉంది అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడింది. ఏమి ఎతకాలి? దేని మీద మన దృష్టి ఉంచాలి? దేనికి మనం ప్రాధాన్యతనివ్వాలి అని మనం చూస్తే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకుడి. ఈ పక్కన పెట్టి మానవుడు దేని వెతుకుతా ఉన్నాడు, ఏం వెతుకుతా ఉన్నాడు అని మనం చూస్తే 31వ వచనంలో ఉంటది. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతిస్తూ ఉంటున్న వ్యక్తులుగా ఉంటా ఉన్నారు. వాటి కోసము ప్రయాసపడుతుంటున్న వారిగా, వాటికి అత్యధికమైన ప్రాధాన్యతనిస్తుంటున్న వారిగా ఉంటా ఉన్నారు. తినడం, బట్టలు ధరించుకోవడం, ఎక్కడ ఉండాలో నివాసం చూసుకోవడం, కూడు, గూడు, గుడ్డ, వీటికి మానవుడు ప్రయారిటీని ఇస్తుంటున్న వాడిగానే ఉంటా ఉన్నాడు. అందుకని వాక్యం చెప్తుంది, కాదు, మీరు ఆయన రాజ్యానికి, నీతికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మనకు వస్తాయి. కూడు, గూడు, గుడ్డ. దేవుడు ఆటోమేటిక్ గా వాటిని మనకు అనుగ్రహించేవాడిగా ఉంటా ఉన్నాడు. ఆటోమేటిక్. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెదకగలిగితే దేవుడు మనల్ని చేయవిడవడు. మనం ఆయనకి ఎంతగా ప్రాధాన్యతనిస్తామో అంత ప్రాధాన్యతను మనకు మీద కూడా దేవుడు చూపిస్తాడు, మనకు కూడా ఇస్తాడు ఆయన. ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి నమ్మి లేకపోతే దేవుని యందు నడుచుకుంటూ నష్టపోయిన వారు ఎవరు లేరు.
దేవుడు వారిని చాలా శ్రద్ధగా పట్టించుకునే దేవుడిగా ఉంటా ఉన్నాడు. వారికి ఇవ్వవలసిన వాటిని అనుగ్రహించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. మన ప్రయారిటీ ఆయనే అయి ఉండాలి. సొలొమోను రాజు దేవుని దగ్గర ఒక విజ్ఞాపన చేశాడు. లోకంలో చాలా డబ్బు, బంగారు, ధనధాన్యాలు, ఆస్తిపాస్తులు, అంతస్తులు, అధికారం చాలా ఉన్నాయి కదా. ఆయన అడిగింది ఏంటంటే, అయ్యా నీ జ్ఞానాన్ని, వివేచనను నాకు దయచేయి. ఒకసారి ఆ మాట చదువుదామా? సరే, ఆ మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయమును దయచేయము అని కోరుకున్నది ఏంటి? వివేకము గల హృదయమును దయచేయి. అది చాలనా? మంచి చెడ్డలను వివేచించగలిగే హృదయాన్ని దయచేయి, తెలివిని దయచేయి, జ్ఞానాన్ని దయచేయి. దేవుడి దగ్గర ఈ విజ్ఞాపన చేశాడు ఆయన. తన ప్రాధాన్యత, అయ్యా నాకు జ్ఞానం దయచేయి. అడగాలంటే ఎన్ని అడగకూడదు? ఇదిగో నా శత్రువులు ఉన్నారే, వాళ్ళని చంపేయి. ఇదిగో ప్రభువా నాకు నా రాజ్యాన్ని విస్తరింపచేయి. ఇదిగో నా రాజ్యంలో ధనధాన్యాదులు అధికమవడానికి సహాయం చేయి. ఎన్ని అడగకూడదు? వాటి దేనికి కూడా ప్రయారిటీ ఇవ్వలేదు. నాకు వివేకమును దయచేయి. దేవుడు ఏం చేశాడు? 11వ వచనం చదువుకుందామా? దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. చూస్తున్నారా? మన ప్రయారిటీ ఉన్నతమైనదైతే దేవుడు ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన వాటన్నిటిని కూడా మనకు అనుగ్రహించే దేవుడిగా ఉంటున్నాడు. సొలొమోను, అయ్యా నాకు బుద్ధిని దయచేయి, నాకు జ్ఞానాన్ని దయచేయి, నాకు వివేకాన్ని దయచేయి అని అడిగితే, దేవుడు నీవు కోరుకోవలసినవి చాలా ఉన్నాయి, కానీ వాటిని ఏటిని కోరుకోలేదు. మంచి దానిని కోరుకున్నావు. నువ్వు నాకు అనుకూలమైన దాన్ని కోరుకున్నావు. కాబట్టి నీకు ఈ లోకంలో మిగిలిన వాటిని కూడా నేను అనుగ్రహిస్తాను. ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళారా, మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తా ఉంటా ఉన్నాము? దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తా ఉంటా ఉన్నాము? అశాశ్వతమైన వాటికి ఒకవేళ అత్యధికమైన ప్రయారిటీ నువ్వు ఇస్తా ఉన్నట్లయితే మార్చుకుందాం, మన ప్రాధాన్యతలు మార్చుకుందాం. ఏది శాశ్వతమైనదో దానికి మనం ప్రయారిటీని ఇద్దాం. దేవుడు అంటా ఉన్నాడు, మొదట నా రాజ్యమును, నా నీతిని వెదుకు. ఈ లోకంలో నీకేం కావాలో వాటిని నేను చూసుకుంటాను. కాబట్టి ఉదయకాల సమయంలో నీ ప్రయారిటీ ఏంటో ఆలోచించి, ఈ లోకంలో ఉంటున్న అశాశ్వతమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా? శాశ్వతమైన దేవునికి, దేవుని రాజ్యానికి, దేవుని నీతికి ప్రాధాన్యతనిచ్చి బ్రతుకుతున్న వ్యక్తిగా ఉంటా ఉన్నావా? పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకొని ప్రభువుకు సమర్పించుకుందాం. తలలో ఉంచుదాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీ పాత్రల దగ్గర మీకు గడిపి మీ మాటలు వినడానికి సహాయం చేస్తారు. మా ప్రాధాన్యత ఏంటో మేము గ్రహించడానికి ఇచ్చిన అవకాశానికే మీకు వందనాలు అయ్యా. మీరే మా ప్రాధాన్యత అయి ఉండాలి. మీ రాజ్యం, మీ నీతిని వెతికే వారంగా ఉండడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.